ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అంటే తెలుగులో విరోధాభాసాలంకారము అంటాము. ఇది ఎలా ఉంటుందంటే మనం మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఒకే వాక్యంలో లేదా ఒక పదబంధంలో పరస్పరం విరుద్ధమైన అంటే వ్యతిరేక అర్థాలను ఇచ్చే రెండు పదాలను పక్క పక్కనే ఉపయోగించడం జరుగుతుంది. రెండు పదాలను ఉపయోగిస్తాము వాక్యంలో ఎక్కడో ఒక చోట. ఆ రెండు పదాలు ఒకదానికొకటి వ్యతిరేక అర్థాలు ఇస్తూ ఉంటాయి. ఆ విధంగా పరస్పర వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే రెండు పదాలను ఉపయోగించి చెప్పడం ఆక్సిమోరాన్ విరోధాభాసాలంకారం అవుతుంది. చూద్దాం. ఉదాహరణకి ఓపెన్ సీక్రెట్ అన్నాం. ఓపెన్ అంటే బహిరంగం, సీక్రెట్ అంటే రహస్యం. రెండు పక్క పక్కనే ఉపయోగిస్తాం. దట్ మ్యాటర్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్. ఆ విషయము బహిరంగ రహస్యము అంటారు. యు బ్రింగ్ ఆల్ ఒరిజినల్ కాపీస్ అంటారు. ఒరిజినల్ అంటే వాస్తవ్యంగా, కాపీస్ అంటే నకలు. ఒరిజినల్ కాపీస్ అనే పదాలని వ్యతిరేక అర్థాన్ని ఇచ్చాను పక్క పక్కన ఉపయోగిస్తాం. వీ హ్యావ్ బిట్టర్ స్వీట్ ఎక్స్పీరియన్సెస్. మనకి తీపి చేదు అనుభవాలు ఉంటాయి అంటాము. దెర్ ఈజ్ ఎ స్మాల్ క్రౌడ్ అంటాం. క్రౌడ్ అంటే గుంపు, మరి స్మాల్ ఏంటి అలా ఉపయోగిస్తాం అన్నమాట. ద డైరెక్టర్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు యాక్ట్ న్యాచురలీ. యాక్ట్ అంటే నటించడం, న్యాచురల్ అంటే సహజత్వం. ఈ రెండింటిని పక్క పక్కన ఉపయోగిస్తాం. యాక్ట్ న్యాచురలీ. ప్లీజ్ మెయింటైన్ క్లోజ్ డిస్టెన్స్ అంటాం. డిస్టెన్స్ అంటే దూరము, మళ్ళీ క్లోజ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఆఫ్టర్ వర్క్ ఆల్ ద నైట్. రాత్రి అంతా పనిచేసినందువల్ల చేసిన తర్వాత ఈ లుక్స్ లైక్ ఏ లివింగ్ డెడ్. లివింగ్ డెడ్ అంటే జీవోత్సవము, జీవము శవము అంటాం. అంటే బాగా నీరసించిపోయినాడు అని చెప్పడానికి అలా ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ ఓన్లీ ఆప్షన్. ఓన్లీ అంటూనే మళ్ళీ ఆప్షన్ అంటాం. టు డూ ద వర్క్, పని చేయడానికి. ఇట్లా మనం కొన్ని విషయాలు చెప్పేటప్పుడు పరస్పరం వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలను పక్క పక్కనే ఉపయోగిస్తాం. ఓపెన్ సీక్రెట్, ఒరిజినల్ కాపీస్, బిట్టర్ స్వీట్, డే నైట్, స్మాల్ క్రౌడ్, యాక్ట్ న్యాచురలీ, క్లోజ్ డిస్టెన్స్, లివింగ్ డెడ్, ఓన్లీ ఆప్షన్. ఇట్లా రెండు పదాలు ఉంటూ ఒకదానికి ఒకటి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే రెండు పదాలను ఒకేసారి కొన్ని సందర్భాలలో చెప్తాం. ఇలా చెప్పినందువల్ల ఆ విషయాన్ని మరింత హృద్యంగా ఎదుటి వారికి సౌకర్యవంతంగా బాగా అర్థం అవడానికి ఈ విధంగా పదాలు ఉపయోగించి చెప్తాం అన్నమాట. ఇలా చెప్పడం వల్ల భాషా సౌందర్యము ఇనుముడిస్తుంది. అది ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది.